హలో గైస్, ఈరోజు చూసారంటే చూడీదార్ టాప్ ఎలా కట్ చేయాలి అనేది అయితే మనం వీడియోలో చూడబోతున్నారు. చూడండి, ఇది యూనిఫామ్ క్లాత్ అన్నమాట. లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్ టాప్ అయితే కట్ చేయబోతున్నాను. సో రండి, వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ టాప్ కి ఎంత క్లాత్ కావాలి అని అన్నారంటే, నార్మల్ గా ఒక 34 సైజ్ ఉన్నంత వరకు అని అంటే 2 మీటర్స్ ఉంటే సరిపోతుందండి. లేదు 34 పైన ఉన్నారు అని అంటే ఒక టూ రెండింటి పావు మీటర్ అలా తీసుకున్నారంటే కొంచెం కరెక్ట్ గా ఉంటది. ఇక్కడ దాకా హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం 2.5 మీటర్ తీసుకోమని చెప్పండి. అప్పుడైతే జాయింట్ వేయకుండా ఈజీగా ఉంటది. సో ఈ అమ్మాయి స్కూల్ అమ్మాయి కాబట్టి నార్మల్ గా సింపుల్ గా 2 మీటర్స్ ఉంటే సరిపోతుందండి. మీకు క్లాత్ ఎలా చెక్ చేయాలి అనేది కూడా నేను మీకు రాను రాను వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఇలా క్లాత్ ని తీసుకోండి. ఇదైతే మనకి 2 మీటర్స్ క్లాత్. చూడండి, 2 మీటర్ క్లాత్ ఉంది. దీన్ని ఇలా డబుల్ గా ఫోల్డ్ చేయండి. డబుల్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్, అంటే చూడండి మొత్తం 4 ఫోల్డింగ్ అయితే చేశాను. మీకు అర్థం అవ్వలేదంటే అడగండి, నేనైతే మళ్ళీ క్లియర్ చేస్తాను. సో ఇలా 4 పార్ట్స్ ఈవెన్ గా ఉన్నట్లు చూసుకొని వీలైతే ఐరనింగ్ చేసుకోండి. కానీ ఈ మెటీరియల్ కి నాకు ఐరనింగ్ అవసరం లేదు కాబట్టి నేనైతే ఐరనింగ్ చేయట్లేదు. ఇలా ఓపెన్ గా ఉన్న వైపు నాకు ఆపోజిట్ లో వేసాను. ఇలా ఫోల్డింగ్ లో క్లోజ్ గా ఉన్న సైడ్ నా వైపు వేసాను అనమాట. సో ఇలా టాప్ మెటీరియల్ వేసుకోండి. ఇలా కట్ చేసాము అని అంటే మీకు ఇప్పుడు మనం ఒకవైపే డ్రాయింగ్ వేస్తాము, కానీ మనకి 2 పీసెస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసాం. ఇది ఒక పీస్ వస్తుంది, ఇది ఒక పీస్ వస్తుంది. సో ఇలా వేసుకోండి. ఇప్పుడు టాప్ హైట్ ఎంత? నేను ఈ టాప్ కి మెజర్మెంట్ తీసుకున్నానండి. హైట్ చూడండి 38, షోల్డర్ 14.5, బాడీ మెజర్మెంట్ అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మెజర్మెంట్ ఇలా తీసుకుంటాము. మీకు మెజర్మెంట్ ఎలా తీయాలి అనే వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇది అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఒకటిను, నార్మల్ చెస్ట్ మెజర్మెంట్ ఒకటి, 2 మెజర్మెంట్ తీసానండి. మీకు అది 31, చెస్ట్ మెజర్మెంట్ 30 అనమాట. ఇది ఆంపోల్ 14.5. ఫ్రంట్ నెక్ చూసారంటే 6, బ్యాక్ నెక్ చూసారంటే 4, చేతుల లెంత్ చూసారంటే 8, చేతులు వెడల్పు 9. ఇక్కడ వేస్ట్ అన్నమాట. ఇక్కడ మనం ఎండ్ అవుతున్న దగ్గర ఈ నడుము వేరండి, వేస్ట్ వేరు. వేస్ట్ అంటే మనం బ్రెస్ట్ ఫినిష్ అయ్యే దగ్గర తీసింది వేస్ట్ అన్నమాట. సో వేస్ట్ స్లిట్ ఎక్కడ ఓపెన్ కావాలి, ఈ ఓపెన్ ని స్లిట్ అని చెప్తారు. ఇప్పుడే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి బిగినర్స్ చూస్తున్నారా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూస్తున్నారా తెలియదు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కింద